నమస్కారం బీసీఎన్ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఆన్లైన్ ద్వారా సమ్మక్క సారక్కలకు నిలవెత్తు బంగారం సమర్పించే కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి. పార్లమెంట్లోని ప్రధాని కార్యాలయంలో ప్రధాని మోదీతో సమావేశమైన ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి. గణపూర్ మండలంలోని కాలువలను రిజర్వాయర్ల పనులను ప్రారంభించాలన్న ఎమ్మెల్యే కడియం శ్రీహరి. మేడారం వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించామన్న కలెక్టర్ ఎలా త్రిపాఠి. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఈవీఎంల తనిఖీ ప్రక్రియను పరిశీలించిన హన్మకొండ జిల్లా కలెక్టర్ సిక్నా పట్నాయక్. ఇక అసెంబ్లీ కమిటీ హాల్లో ఆన్లైన్ ద్వారా మేడారం సమ్మక్క సారక్కలకు నిలువెత్తు బంగారం సమర్పించే కార్యక్రమాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. తన మనవడు రియాన్ష్ నిలువెత్తు బంగారం ఆన్లైన్ ద్వారా సీఎం సమర్పించగా, తన మనవరాలి నిలువెత్తు బంగారం ఆన్లైన్ ద్వారా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమర్పించారు. మేడారం జాతరకు వెళ్లేని భక్తుల కోసం అమ్మవార్లకు ఇచ్చే నిలువెత్తు బంగారాన్ని సమర్పించే సదుపాయాన్ని ప్రభుత్వం కల్పించినట్లు సీఎం తెలిపారు. మంత్రులు కొండా సురేఖ, సీతక్క, పొన్నం ప్రభాకర్, దామోదర్, రాజనరసింహ, ఎమ్మెల్యేలు, అధికారులు హాజరయ్యారు. పార్లమెంట్లోని ప్రధానమంత్రి కార్యాలయంలో ప్రధాని నరేంద్ర మోదీతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శుక్రవారం భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై సీఎం చర్చించారు. So just one comment sir on Bharat Ratna for PV Narasimha Rao sir. Bharat Ratna for PV Narasimha Rao sir for a Telugu person sir. PV Narasimha Rao. Sir, he was a sir, what do you say Bharat Ratna? Mr. Reddy, how sir, he was a star. ఇక జనగామ జిల్లా స్టేషన్ కన్పూర్ మండల కేంద్రంలోని రిజర్వాయర్ కుడి కాలువలు స్టేషన్ కన్పూర్ నుంచి కోమటిగూడెం వరకు ఉన్న కెనాల్ను పరిశీలించిన అనంతరం నియోజకవర్గంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ, కెనాల్ పూర్తిగా మట్టితో కూరుకుపోయి ముళ్ల చెట్లతో పొదలతో దట్టంగా అలుముకొని ఉందని, కెనాల్కు సంబంధించిన పనులు త్వరితగతిన ప్రారంభించి రైతులను ఆదుకోవాలని అధికారులను కోరారు. అలాగే స్టేషన్ కన్పూర్ రిజర్వాయర్ అధికారుల నిర్లక్ష్యం వల్ల ముళ్ల పొదలతో ఒక 2-వీలర్ కూడా వెళ్లలేని పరిస్థితిలో ఉందని, దాన్ని వెంటనే పరిశీలించి రిజర్వాయర్ ను అభివృద్ధి చేయవలసిందిగా కోరారు. దాదాపుగా 54,000 ఎకరాలు నవాబ్పేట రిజర్వాయర్ కింద దాదాపు మళ్ళీ 53,000 ఎకరాలు. ప్రస్తుత పరిస్థితి 445 కోట్లు అవసరమైతాయని అంచనా వేయడం జరిగింది. దీని మీద స్టేషన్ కన్పూర్ నియోజకవర్గం పరిధిలో 7 మండలాలు మొన్న మధ్య లిఫ్టిగేషన్ కూడా కలుపుతున్నాం. 7 మండలాల్లో 1,00,000 పైచి ఎకరాలకు. ములుగు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎస్పీ డాక్టర్ శబరీష్ మేడారం సమ్మక్క సారక్క జాతర ప్రాంగణంలో అధికారులతో క్షేత్రస్థాయిలో పరిశీలించి సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ, ఎలాంటి అవాంతరాలు ఏర్పడకుండా భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు చేశామని, ఈసారి పరిశుభ్రతపై అత్యంత శ్రద్ధ వహిస్తున్నామని, భక్తులందరూ క్షేమంగా ఉండాలనే ప్రయత్నానికి అందరూ సహకరించాలని కోరారు. మనకి మోస్ట్ ఇంపార్టెంట్ అంశాలు వచ్చేసి శానిటేషన్, పారిశుద్ధంకి ఈసారి అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీ గారిని ఒక ఐఏఎస్ ఆఫీసర్ని ప్రత్యేక ఓవర్లుక్ సూపర్వైజ్ చేయడానికి కేటాయించడం జరిగింది. తన ఆధ్వర్యంలో 10 సెక్టర్ 38 మైక్రో జోన్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో 8 సెక్టర్సే ఉండేవి. మనకి తెలిసిన విషయం ఇప్పుడు మన చిల్కలగుట్ట ప్రొసెషన్ ఉన్నప్పుడు కూడా చాలా యానిమల్ వేస్ట్ ఉంటుంది. వాటిని ప్లస్
రిలేటెడ్ అరేంజ్మెంట్స్ విల్ బి టేకెన్ కేర్ ఆఫ్. పార్కింగ్ ఏరియా వచ్చేసి లాస్ట్ టైం కన్నా ఈసారి ఎక్కువ మంది వస్తారనే అంచనా మేరకు కలెక్టర్ గారి సహకారంతో పార్కింగ్ ఏరియాస్ కూడా పెంచడం జరిగింది. రాబోయే పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ యార్డ్లోని ఈవీఎంల గోదాం వద్ద ఈవీఎంల మొదటి దశ తనిఖీ ప్రక్రియ 5 రోజు కొనసాగుతుండగా హనుమకొండ జిల్లా కలెక్టర్ సిత్నా పట్నాయక్ పరిశీలించారు. అదనపు కలెక్టర్ మహేందర్ జీ అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. మెదక్ జిల్లా ఎస్పీ డాక్టర్ బి బాలస్వామి మాట్లాడుతూ చాలా వరకు రోడ్డు ప్రమాదాలు అతివేగం ట్రాఫిక్ నియమాలను అనుసరించకపోవడం వల్ల జరుగుతున్నాయని అన్నారు. ప్రయాణికులు విధిగా ప్రతి వాహనదారులు ట్రాఫిక్ నియమాలు పాటిస్తూ రోడ్డు ప్రమాదాల నివారణలో భాగస్వాములు కావాలని అన్నారు. నంబర్ ప్లేట్లు లేని వాహనాలపై స్పెషల్ డ్రైవ్ చేపడతామని సీజ్ చేస్తామని హెచ్చరించారు. జనవరి 15 నుంచి ఫిబ్రవరి 14 వరకు రోడ్డు భద్రతా వారోత్సవాలు జరుగుతున్నాయి. దీనిలో భాగంగా జిల్లా పోలీసు యంత్రాంగం అంతా కూడా రోడ్ భద్రతా నియమాలు గురించి, తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు, డ్రైవింగ్ మొదలగు విషయాల గురించి అవగాహన కల్పించడం జరుగుతుంది. ఇందులో మెదక్ జిల్లా పోలీస్ వారికి నోటీసులో వచ్చినవి వేయడము లేదా వేరే నెంబర్ ప్లేట్ను ఉపయోగించడము ఇలాంటివి చేస్తే వారిపైన కఠినంగా చర్యలు తీసుకోబడతాయి. ఇప్పటి వరకు వాహనాలపై ఉన్నటువంటి చాలాన్స్ ఈ నెల 15 వరకు డిస్కౌంట్ తోటి చెల్లించి వారి వాహనాలను నెక్స్ట్ ఎన్ఫోర్స్మెంట్లో జప్తు కాకుండా చూసుకోవాలి. కోనసీమ జిల్లాలోని వివిధ ప్రాంతాలలో చోరీకి గురైన పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను రికవరీ చేసి బాధితులకు వారి ఫోన్లను ఎస్పీ ఎస్ శ్రీధర్ అందజేశారు. పోగొట్టుకున్న సెల్ మొబైల్స్ ను బాధితులకు అందజేసిన నిమిత్తం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని, మొబైల్ ట్రాకింగ్ వ్యవస్థ ద్వారా మిస్సింగ్ మొబైల్ ఫోన్లను గుర్తించి రికవరీ చేయడం జరిగిందని ఎస్పీ తెలిపారు. మీడియా మిత్రులందరికీ నమస్కారం. మీ అందరికీ తెలుసు, గత కొద్ది కాలంగా డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో చోరీకి గురైన పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లని చాట్బాట్ సాంకేతిక పరిజ్ఞాన సహాయంతో మనం వాటిని రికవరీ చేసి ఇవ్వడం జరుగుతుంది. దానిలో భాగంగా ఇప్పటి వరకు 5 విడతలుగా మొబైల్ ఫోన్లను రికవరీ చేసి సంబంధిత వ్యక్తులకు అందజేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ఈ ప్రోగ్రామ్ చాట్బాట్ సేవలు ప్రారంభించినంత వరకు జిల్లాలో అత్యధిక నెంబర్లో ఈరోజు 170 మొబైల్ ఫోన్లు 26,62,000 రూపాయలు విలువైనటువంటి మొబైల్ ఫోన్లను రికవరీ చేయడం జరిగింది. దాంతోపాటుగా ఎవరైతే ప్రమాణం ఇచ్చేసినటువంటి ఆర్ఏఎఫ్ డిప్యూటీ కమాండెంట్ భాగ్యల్ అండ్ ఇతర రామేశ్వరరావు అసిస్టెంట్ కమాండెంట్ వీళ్ళందరికీ కూడా మన జిల్లా తరఫున స్వాగతం పలుకుతూ ఆ నెంబర్కి హాయ్ అని మెసేజ్ పెడితే చాలు. సో వాళ్ళకి ఫామ్ ఇస్తారు, వాళ్ళ డీటెయిల్స్ అన్నీ తీసుకుంటారు. అండ్ మనం వెళ్ళి మళ్ళీ రీకాల్ చేయాల్సిన ఫాలోఅప్ చేయాల్సిన అవసరం లేదు. దొరికిన వెంటనే వాళ్ళే కాల్ చేసి వితౌట్ అంటే నాకు బయట ఒక అపోహ ఉంటుంది, ఏంటి పోలీసెస్ వాళ్ళు జస్ట్ చెయ్యరు అది ఇది అని చెప్పి. బట్ అదే దేశంలోనే మొట్టమొదటిసారిగా వింత పద్ధతిలో సిలిండర్లలో గంజాయిని తరలిస్తున్న అంతరాష్ట్ర ముఠాకు చెందిన 4గురిని మేడ్చల్ ఎస్ఓటీ పోలీసులు అదుపులో తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ నుండి ఉత్తరప్రదేశ్ ఆగ్రాకు కార్లలో ఎలాంటి అనుమానం రాకుండా గ్యాస్ సిలిండర్లలో గంజాయి నింపి తీసుకెళ్తుండగా మేడ్చల్ పోలీస్ స్టేషన్ జాతీయ రహదారిపై తనిఖీలు చేస్తున్న పోలీసులకు అనుమానాస్పదంగా పట్టుబట్టారు. 4 నిందితులను అదుపులో తీసుకుని వారి వద్ద నుండి 65 కేజీల గంజాయి, 2 కార్లు, 6 చరవాణులు స్వాధీనం చేసుకున్నట్లు, దాని మొత్తం విలువ 40 లక్షలు ఉంటుందని పేట్ బషీరాబాద్లోని డీసీపీ కార్యాలయంలో డీసీపీ నిఖితా పంత్ వివరాలు వెల్లడించారు. పెద్ద ఎత్తున అందరికీ టాస్క్ ఇవ్వడం జరిగింది. ఆ టాస్క్లో భాగంగా సైబరాబాద్ కమిషనరేట్లో ప్రతిరోజు కూడా స్పెషల్ టాస్కులు చేస్తూ దాదాపుగా గాంజా ఎవరైతే అమ్ముతా ఉన్నారో, మాదక ద్రవ్యాలు ఎవరైతే అమ్ముతా ఉన్నారో వాళ్ళందరినీ పట్టుకోవడం జరుగుతుంది. ఇందులో భాగంగా ఈ కేసులో కూడా ఇంతకుముందు మేడం చెప్పినట్టు ఆంధ్ర నుండి ఆగ్రాకు స్మగ్లింగ్ చేస్తున్నటువంటి గ్యాంగ్ పట్టుకోవడం జరిగింది. కుషన్లు, ఫ్రంట్ ప్యాసింజర్ సీట్ కూడా కింద కుషన్లు, బ్యాక్ డిక్కీలో ఒక సిఎన్జి సిలిండర్, ఫేక్ సిలిండర్ ఉంది. ఆ వెహికల్ డీజిల్ వెహికల్ ఉంది, కానీ ఒక ఫేక్ సిలిండర్ డిక్కీలో ఉంది. విచారిస్తాం అప్పుడు కానీ నిజాలు అది తీస్తున్నాం. అదే ఇప్పుడు ఇన్ఫర్మేషన్ లింక్ ఎస్టాబ్లిష్, ఆఫ్టర్ వి ఎస్టాబ్లిష్ లింక్ ఇన్ఫార్మ్ చేస్తాం. ఈవెన్ మాత్రమే జైల్లో ఉన్నారు.
యాజ్ ఆఫ్ నౌ అతను చెప్పింది అది. As of now, preliminarily, 4 people are from Uttar Pradesh. ఇక ఉత్తరాంధ్ర ప్రజా పార్టీ ఆత్మగౌరవ యాత్ర శుక్రవారం కాకినాడకు చేరుకుంది. ఈ సందర్భంగా వర్కింగ్ ప్రెసిడెంట్ మెట్టా రామారావు మాట్లాడుతూ ఉత్తరాంధ్ర ప్రజా పార్టీని గెలిపించాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరారు. మన ప్రాంతం నుంచి వలసలు వెళ్లిపోవడం వలన మన ప్రాంత అభివృద్ధి చెందలేదని, మన దగ్గర ఉన్న ఎమ్మెల్యేలు తగ్గిపోయారని అన్నారు. మనకు ఉత్తరాంధ్ర రాష్ట్రం ఏర్పడితే మనకు 70 మంది ఎమ్మెల్యేలు ఉంటారని, పొలిటికల్ పవర్ పెరుగుతుందని, ప్రజలు రానున్న ఎన్నికలకు ఉత్తరాంధ్ర ప్రజా పార్టీని ఆశీర్వదించి ఓట్లు వేసి ఎమ్మెల్యేలు ఎంపీలను గెలిపించాల్సిందిగా కోరారు. నమస్కారం. నేను కాకినాడలో జేఎన్టీ ఇంజనీరింగ్ కాలేజీలో చదివాను. ఇక్కడే వెనక కొట్టేశ్వర నాగార్జున హాస్టల్లో ఉండి ఇక్కడ మనకి ఒక మెస్ ఉండేది. గడ్డిలో పాటా విలాస్లో భోజనం చేసి ఉండేవాళ్ళం. అప్పుడే ఈ క్రిస్టియన్ హాస్పిటల్ వచ్చింది. ఈ ప్రాంతానికి మంచి సని అడగరు. అందుకోసమే మనం అడగకపోతే ప్రజాస్వామ్యంలో డిమాండ్ లేకపోతే మన పనులు అవ్వు. మంచివారము మర్యాదస్తులం కాబట్టి ఈ ప్రాంతానికి రావాల్సిన నిధులు రాలేదు. ఈ ప్రాంతంలో ఉన్న 15 నదుల జిల్లాల నుండి రైతులు వలస వెళ్తున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న ఒక ధవళేశ్వర ఆనకట్ట నుండి రావాల్సిన నీటి వాటా 40% మాత్రమే ఉత్తరాంధ్రకు వచ్చింది. మిగతా 60% పశ్చిమ గోదావరికి వెళ్ళడం వల్ల తూర్పుగోదావరి జిల్లా నుండి కూడా వలసలు పెరిగి ఆడపిల్లలు కూడా వలసకి వెళ్తున్నారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణ సీఏ రవీందర్ మాట్లాడుతూ సోషల్ మీడియాలో వాట్సాప్లో ప్రజలకు ఇబ్బంది కలిగించే విధంగా పోస్టులు పెడితే కఠిన చర్యలు తప్పవని, కేసులు నమోదు చేయడం జరుగుతుందని తెలిపారు. నిన్న సోషల్ మీడియాలో పోస్టు పెట్టిన 3 కేసు నమోదు చేయడం జరిగిందని, ఎవరు కూడా అనవసరంగా పోస్టులు పెట్టి ఇబ్బంది పాలు కావద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. చెన్నూరు మండల ప్రజలకు నమస్కారాలు. మీతోటి నేను కొన్ని విషయాలు షేర్ చేసుకోవాలని చెప్పి ఈరోజు మాట్లాడడం జరుగుతుంది. ముఖ్యంగా మనకు చెన్నూరు మన మండలంలో ఉన్నటువంటి యూత్ పిల్లలు వాళ్ళు కొన్ని లాండ్ ఆర్డర్కు ఇబ్బందికరంగా, లాండ్ ఆర్డర్కు భంగం కలిగించే విధంగా కొన్ని చేస్తుందని మా నోటీస్కి రా. అడ్మిన్ కూడా ఎవరిని బట్టి వారిని గ్రూప్లోకి తీసుకోవడము చేయడం వల్ల అడ్మిన్ కూడా ఇబ్బందికరమైన సమస్యలు ఏర్పడితే అడ్మిన్ పైన కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇటువంటిని కొద్దిగా జాగ్రత్తగా ఉంటూ పోలీసు కోఆపరేట్ చేయాలని చెప్పి విజ్ఞప్తి. మైసమ్మగూడలోని మల్లారెడ్డి యూనివర్సిటీలో చేరేందుకు మరియు యూనివర్సిటీలో ప్రతిభ కనబరుస్తున్న విద్యార్థుల కోసం 5 కోట్ల రూపాయలతో అడ్మిషన్ స్కాలర్షిప్ టెస్ట్ను ప్రవేశపెట్టామని మల్లారెడ్డి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ విఎస్కే రెడ్డి తెలిపారు. మార్చి 22, 23 తేదీల్లో నిర్వహించే స్కాలర్షిప్ల పరీక్ష కోసం మార్చి 22 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని, విద్యార్థులందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. బట్ మన మీద ఫస్ట్ సెమిస్టర్ నుంచి కరికులం ఒక పక్క చేసుకుంటూ NEP 2020 ఇంప్లిమెంట్ చేసుకుంటూ, బట్ అట్ ద సేమ్ టైం వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చుకుంటూ క్యాంపస్ ప్లేస్మెంట్ ఇప్పుడు ఫైనల్ ఇయర్ 2024 పాస్ అవుట్ అవుతుంది. ఆల్మోస్ట్ 60% స్టూడెంట్స్ ఆల్రెడీ సెలెక్టెడ్ అయిపోయిన వేరే కంపెనీ వాళ్ళు ఇంకా 4 నెలలు ఇక్కడే ఉంది వాళ్ళకి. ఆ విధంగా వీళ్ళకి బెనిఫిట్ చేసుకుంటూ దానికి ట్రస్ట్ మీ ద్వారా అందరికీ పబ్లిక్ కూడా తెలియాలని యూనివర్సిటీ తరఫున రిప్రజెంట్ చేస్తున్నాము. మార్చి 23, 24 MRU సెట్ అండి. మార్చి 22 వరకు మీరు రిజిస్టర్ చేసుకొని ఆన్లైన్ రాయొచ్చు. ఆశా వర్కర్లకు కనీస వేతనం 18,000 రూపాయలు ఇవ్వాలని CITU నాయకురాలు కాసు మాధవి డిమాండ్ చేశారు. హనుమకొండ జిల్లా వైద్యాధికారి కార్యాలయం ముందు ఆశా వర్కర్లు ఆందోళన చేపట్టారు. ప్రభుత్వం ఆశా వర్కర్లకు వేతనాలు ఇవ్వకుండా శ్రమ దోపిడీ చేస్తున్నారని, ఆశా వర్కర్లకు కాంగ్రెస్ మేనిఫెస్టో పెట్టిన విధంగా 18,000 రూపాయలు వేతనం చెల్లించాలని, ఆశా వర్కర్లకు తగిన న్యాయం చేయాలని CITU నాయకులు డిమాండ్ చేశారు. ఆరోగ్య కార్యకర్తలుగా పనిచేస్తుండేటువంటి ఆశాల పట్ల రాష్ట్ర ప్రభుత్వము అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నారు. వారు పనిచేసినటువంటి పనికి కూడా 2 నెలల నుంచి వేతనాలు ఇవ్వకుండా ఈరోజు వాళ్ళతోటి వెట్టి చాకిరీ చేయిస్తూ ఉన్నారు. దీని సమస్యల పరిష్కారం కోసం చర్యలు కానీ ఈ ప్రభుత్వం తీసుకోలేదు. కాబట్టి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. సమ్మె సందర్భంగా ఏదైతే వేతనాలు పెంచుతామని చెప్పేసి, ఆశా కార్యకర్తల సమస్యలను పరిష్కరిస్తామని చెప్పేసి, ఫిక్స్డ్ వేతనం ఇస్తామని చెప్పేసి కమిటీ వేశారో ఆ కమిటీ వెంటనే కూడా ఈరోజు ఆశాల కోసము పరిష్కారం చూపించాలని CITగా మేము డిమాండ్. రామంతపూర్లోని IPF ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ మేడ్చల్ జిల్లా ఆధ్వర్యంలో ప్రతి నెల అమావాస్య ప్రసాదంలో భాగంగా మెడికల్ క్యాంపు నిర్వహించారు. అనంతరం 1000 మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. సంస్థ అధ్యక్షులు నంబు పాండయ్య, జనరల్ సెక్రటరీ కొత్తపల్లి రమేష్ గుప్తా, ట్రెజరర్ భువనగిరి శ్రవణ్ కుమార్ గుప్తా, ఆధ్యాత్మిక కమిటీ చైర్మన్ స్టేట్ భువనగిరి శ్రీనివాస్ గుప్తా అతిథులుగా, IBF తెలంగాణ అధ్యక్షులు ఉప్పల శ్రీనివాస్ గుప్తా మరియు సాయి తులసి భవన్ షిరిడి గౌరవ చైర్మన్ చెక్లం రమణయ్య పాల్గొన్నారు. IBF మేడ్చల్ జిల్లా
ఐవీఎఫ్ ఇంటర్నేషనల్ మెడికల్ జిల్లా ఆధ్వర్యంలో ప్రతి అమావాస్య రోజు కూడా ఇక్కడ 1000 మందికి అన్నప్రసాద కార్యక్రమం అనేది దాతల ద్వారా చేయడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమానికి ఈరోజు తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ గారు ఉప్పల శ్రీనివాస్ గుప్తా గారు, అలాగే సాయి తులసి భవన్ షిరిడి చైర్మన్ ప్రెసిడెంట్ చక్రం రమణయ్య గారు, అలాగే వారి బృందంతో దాదాపు 40 నెలల నుంచి ఒక కార్యక్రమం చేస్తూ ఉన్నాము. ప్రతి 3 నెలలకు ఒకసారి మెడికల్ క్యాంప్ అనేది పెడతా ఉన్నాము. ప్రతి సంవత్సరం ఒకసారి చలివేంద్రం అనేది ఏర్పాటు చేస్తూ ఉన్నాము. మంత్లీ ఒక 3 మంత్స్ అనేది ఎండాకాలంలో శ్రీనివాస్ గారు, అలాగే మా యొక్క జనరల్ సెక్రటరీ కొత్తపల్లి రమేష్ గారు, ట్రెజరర్ భువనగిరి చవన్ గారు, నాగేష్ గుప్తా గారు, ఈ యొక్క కార్యవర్గ సభ్యులందరూ కూడా మాకు పెద్ద ఎత్తున ఆర్థిక సహాయం అందిస్తూ ఉన్నారు. వారి యొక్క ఆర్థిక సహాయంతో ఈ యొక్క కార్యక్రమం అనేది దివ్యంగా చేస్తూ ఉన్నాము. ఎప్పుడుగా ఇక ముందు కూడా వీళ్ళ యొక్క ఆర్థిక సహాయం మాకు ఉండాలని, సహాయ అందించాలని కోరుతూ జై హింద్. ఇక ఎల్బీ నగర్ నియోజకవర్గం చంపాపేట్ డివిజన్ లో వికసిత్ భారత్ యోజన కార్యక్రమాన్ని కార్పొరేటర్ వంక మధుసూదన్ రెడ్డి ప్రారంభించారు. మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ డివిజన్ లో ప్రతి ఒక్కరూ వికసిత్ భారత్ ఇచ్చుకోవాల్సిందిగా చెప్పారు. బీజేపీ నాయకులు నరేంద్ర మోదీ పథకాల గురించి చంపాపేట గ్రామ ప్రజలకు వివరించారు. గ్రామంలో వికసిత భారత్ అంటే దేశవ్యాప్తంగా అట్టడుగున ఉన్నటువంటి కుటుంబాలు అణగారిన వర్గాలకు సంబంధించిన ప్రభుత్వ పథకాలు, కేంద్ర ప్రభుత్వ పథకాలు వాళ్ళకు అందాలనే లక్ష్యంతో, ఉద్దేశంతో మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ నాయకులు వాళ్ళ సంపూర్ణ ఆరోగ్యం దెబ్బతినే స్థాయిలో ఉండగా వారికి పేదలకు ఉచితంగా పెద్ద పెద్ద కార్పొరేషన్ హాస్పిటల్లో కూడా ఉచితంగా వీరికి 5 లక్షల నుంచి 10 లక్షల వరకు ఉచిత వైద్య సహకారం కూడా కేంద్ర ప్రభుత్వం అందిస్తూ ఉంది. దాంట్లో భాగంగా అన్ని మతాలు, అన్ని కులాలు కూడా ఒక భారతీయునిగా ఏకమై నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరిచి ఆయన 3వసారి ప్రధానమంత్రి చేసే విధంగా ఈ యొక్క భారతీయులందరూ కృషి చేయాలి. రేపు రాబోయే 100 రోజులు నిజంగా భారతీయులం, మనందరం భారతీయులం అనే గర్వపడితే, నిజంగా మనం భారతీయులం అనుకుంటే ఈ 100 రోజుల్లో నరేంద్ర మోడీ గారి నుంచి మనం కష్టపడి మళ్ళీ ఆయన 3వసారి పోస్టలియన్ మొబిలిటీ టెక్నాలజీస్ భారతదేశంలో అర్బన్ మొబిలిటీని విప్లవాత్మకంగా మార్చే లక్ష్యంతో మొబిలిటీ ఆన్ డిమాండ్ టెక్నాలజీ ప్లాట్ఫారం ఓకే చెలోను ప్రారంభించి ఈ సందర్భంగా సంస్థ వ్యవస్థాపకులు ఉదయ భాస్కర్ ఓరుగంటి మాట్లాడుతూ ఓకే చెలో 2 సంవత్సరాల కృషి అని అన్నారు. అంటే ఒక డ్రైవర్ని ఒక రైడర్ని కనెక్ట్ చేసి ఒక రైడ్ ఫెసిలిటేట్ చేయడానికి మేము ఓన్లీ 5 రూపీస్ తీసుకుంటాము. డ్రైవర్కి డెస్టినేషన్ ముందే కనపడుతుంది, సో ద డ్రైవర్ నోస్ వేర్ హీ హ్యాస్ టు గో. సేమ్ వే ప్యాసింజర్ ఆల్సో హ్యాస్ గాట్ అ వెరీ ట్రాన్స్పరెంట్ ఫేర్ మెకానిజం. దేర్ ఆర్ నో సర్జెస్ ఇన్ our app, and our fares will be lower than other apps which are available in the market. And then it is a win-win for both driver and rider, win-win for driver and rider ఇద్దరికి. ఎందుకంటే ఒక రైడర్కి ఏం కావాలి అంటే రిలయబుల్ సర్వీస్ కావాలి, రీజనబుల్ ఫేర్ కావాలి, కెపాసిటీ ఇంక్రీజ్ అవుతుంది. సో సేఫ్టీ విషయంలో మనం ఏం చేస్తున్నామంటే మన యాప్లో ఒక SOS బటన్ ఉంది. ఎప్పుడన్నా ఏమన్నా అన్టువర్డ్ ఇన్సిడెంట్ జరుగుతోంది అంటే డ్రైవర్ కానీ ప్యాసింజర్ కానీ అది SOS బటన్ నొక్కారంటే అది డైరెక్ట్గా పోలీస్ కంట్రోల్ రూమ్కి కాల్ వెళ్ళిపోతుంది. ఆ రైట్ డీటెయిల్స్ వెళ్తాయి కనుక వెంటనే వాళ్ళకి సహాయం అందేట్టు అవకాశం దొరుకుతుంది. సో ఏంటంటే నేను నియరెస్ట్ డ్రైవర్ ఉన్నాను, నేను ఎట్లా రాశాను అంటే దగ్గరలో ఎవరు డ్రైవర్ అవైలబుల్ ఉన్నారో వాళ్ళు వెళ్తే, ప్లస్ మన ఫేర్ మెకానిజం ఎంత ట్రాన్స్పరెంట్గా పెట్టామంటే అది అందరికీ అర్థమవుతుంది, ప్యాసింజర్కి అర్థమవుతుంది. మోర్ అండ్ మోర్ రైడ్స్ యాజ్ పాసిబుల్. నేను 100 అమ్మి డబ్బులు చేసుకుంటానా, 1000 అమ్మి డబ్బులు చేసుకుంటానా అని బిజినెస్లో ఉంటుంది కదా. ours is a volume game. We are taking 5 rupees just to cover our costs. There is a technology cost, there is a support cost. Google Map navigation unde there is a cost. Every time you invoke Google Map API, then there is a cost in that. So which is what we are trying to do. What we want, మా గ్రీడ్ లేదండి, మా గ్రీడ్ లేదు. ఈపీఎస్ పెన్షన్ల సమస్యలు పరిష్కారం చేయని కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో గద్దె దింపేలాగా ప్రయత్నించాలని ఏపీఆర్పీఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె సత్యరాజు డిమాండ్ చేశారు. కాకినాడ ఈపీఎఫ్ కార్యాలయం ఎదురుగా 5 రోజులు రిలే నిరాహార దీక్షలు ముగింపు సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సత్యరాజు మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం గడిచిన 10 సంవత్సరాల కాలంలో ఏపీఎస్ పెన్షనర్ల సమస్యలు పరిష్కారం చేయలేదని, రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దింపేలా ఈపీఎస్ పెన్షనర్లు అందరూ ఐక్యంగా కృషి చేయాలన్నారు. కోఆర్డినేషన్ కమిటీ ఆఫ్ ఈపీఎఫ్ పెన్షనర్స్ అసోసియేషన్
పిలుపు మేరకు ఫిబ్రవరి 5వ తేదీ నుంచి ఈరోజు 9వ తేదీ వరకు ఆల్ ఇండియా కోఆర్డినేషన్ కమిటీ ఆఫ్ ఈపీఎఫ్ పెన్షనర్స్ అసోసియేషను రిలే నిరాహార దీక్షలు నిర్వహించింది. ఈపీఎఫ్ పెన్షనర్లకి కనీస పెన్షన్ 9,000 మంజూరు చేయాలని, హయ్యర్ పెన్షన్ కోసం హయ్యర్ ఆప్షన్ అమలు చేయాలని, అలాగే ఇతర పక్షంలో రేపు రాబోయే ఎన్నికల్లో బీజేపీ దాని అనుబంధ సంఘాలని పార్టీలని ఎన్నికల్లో వ్యతిరేకించాలని చెప్పి తీర్మానం చేయడం జరిగింది. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, పెన్షనర్లకు చెల్లించవలసిన పీఎఫ్ లోన్లు, ఏపీజీఎల్ఐ ఫైనల్ విత్డ్రాయలు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం 1వ తేదీన పెన్షన్లో జీతాలు చెల్లించాలా, బకాయిలన్నింటినీ వెంటనే చెల్లించాలని చెప్పి ఏపీఆర్పీఏగా డిమాండ్ చేస్తున్నాను. రామగుండం కమిషనర్ ఆదేశాల మేరకు జనవరి 15వ తేదీ నుంచి ఫిబ్రవరి 15వ తేదీ వరకు రోడ్డు భద్రతా మాసోత్సవాలు నిర్వహిస్తున్నట్లు రాళ్లగురజాల ఎస్ఐ నరేష్ పేర్కొన్నారు. పోచమ్మగడ్డ జంక్షన్ వద్ద ఎస్ఐ రోడ్డు భద్రత గురించి వాహనదారులకు అవగాహన కల్పించారు. ఎక్కువ శాతం మరణాలు హెల్మెట్ వాడకపోవడం వల్ల జరుగుతున్నాయని, ప్రతి ఒక్కరూ హెల్మెట్ తప్పనిసరిగా పెట్టుకోవాలని, హెల్మెట్ ధరించిన వాళ్లకు పువ్వులు అందించి ప్రోత్సహించారు. రోడ్డు భద్రత గురించి అవగాహన కార్యక్రమం అనేది నిర్వహించడం జరిగింది. దాంట్లో భాగంగానే ప్రతి వ్యక్తి కూడా ప్రతి బైక్ ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలి. దాంతోపాటు ఖచ్చితంగా ఆ బైక్ నడిపేటువంటి వ్యక్తి సరైన పత్రాలన్నీ కూడా బండికి సంబంధించిన కాగితాలు కావచ్చు, లైసెన్స్ కావచ్చు, ఇన్సూరెన్స్ కావచ్చు, ఆర్సీ కావచ్చు, ఇవన్నీ కూడా పెట్టుకోవాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా పేరున చెప్పడం జరిగింది. రోడ్డు ప్రమాదంలో చనిపోయినటువంటి వ్యక్తికి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది వాళ్ళ కుటుంబానికి. చనిపోయిన వ్యక్తి చనిపోయినప్పటికి కూడా ఆ బాధిత కుటుంబ సభ్యులకు అనేది ఎంతో కొంత సహాయకంగా ఉండడం అనేది, ఎంతో కొంత ఖర్చు పెట్టుకుంటే ప్రాణం అనేది తిరిగి వస్తుంది. కానీ హెల్మెట్ లేకుండా బైక్ అనేది నడపడం జరిగితే ఆ తలకు కనుక రోడ్ యాక్సిడెంట్ అయినప్పుడు, గాయమైనప్పుడు ఖచ్చితంగా చనిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి హెల్మెట్ ధరించాలి ప్రజలందరూ కూడా. వీళ్ళకి ఈ రోడ్డు భద్రత నియమాల్లో భాగంగా అవగాహన కార్యక్రమం. కాకినాడ రూరల్ వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో వాకలపూడి 4వ సచివాలయ పరిధిలో వాలంటీర్ల ఆత్మీయ సదస్సులో కాకినాడ రూరల్ నియోజకవర్గ అభివృద్ధి కమిటీ చైర్మన్ కురసాల సత్యనారాయణ, రాష్ట్ర ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ జంగా గగారిన్ పాల్గొని మాట్లాడారు. వాలంటీర్లు ఏ విధంగా అయితే రాష్ట్ర ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్తున్నారో, రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత వాలంటీర్ల యొక్క బాధ్యత ఏ విధంగా అయితే ముందుకి వెళుతుందో, ప్రభుత్వ పథకాలని మరి అట్టడుగు పేద బలహీన వర్గాల వారికి ఈ యొక్క పథకాలను చేరవేస్తున్నారు. అందులో ముఖ్య పాత్ర వహిస్తున్నటువంటి వాలంటీర్లందరికీ కూడా మా నాయకులు ముఖ్యంగా వారిలో ఉన్నారో మీరందరూ కూడా ఒక లిస్ట్ అవుట్ చేసుకోండి. ఈ లిస్ట్ అవుట్ చేసుకుని మీ స్థానిక నాయకులు, పెద్దలు అయినటువంటి వారికి వారు కూడా మీకు హెల్ప్ చేస్తారు. వాళ్ళు మీరు కలిసి మమేకమై ఈ యొక్క కార్యక్రమాన్ని అతి త్వరలో చేపట్టాలని చెప్పేసి మీ అందరినీ కోరుకుంటున్నాను. అక్కన్నపేట మండలం కపూర్ నాయక్ తండా పరిధిలో మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశాల మేరకు కపూర్ నాయక్ తండా గ్రామ పంచాయతీ పరిధిలో ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించడం జరిగింది. మాజీ సర్పంచ్ బానోతు సంతోష్ నాయక్ ఆర్టీసీ బస్సును ప్రారంభించారు. ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించడం పట్ల తండావాసులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ బానోతు భాస్కర్ నాయక్, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి లింగమూర్తి, సింగిల్ విండో చైర్మన్ బోరిశెట్టి శివయ్య తదితరులు పాల్గొన్నారు. మెదక్ జిల్లా తూఫ్రాన్ మున్సిపాలిటీ వైస్ చైర్మన్ నంద్యాల శ్రీనివాసులు, 6 కౌన్సిలర్లు గజ్వేల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ నర్సారెడ్డి ఆధ్వర్యంలో మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని సచివాలయంలో కలిసి తూఫ్రాన్ మున్సిపాలిటీలో జరుగుతున్న అవినీతి అక్రమాలను, మున్సిపాలిటీ చైర్మన్ వ్యవహార తీరును వివరించినట్లుగా వారు తెలిపారు. ఈరోజు తూఫ్రాన్ మున్సిపాలిటీ పాలకవర్గ సభ్యులమైన 7 బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసినాము. మరి చైర్మన్ రవీందర్ గౌడ్ గారి అరాచకాలు, మమ్మల్ని ఇబ్బంది పెట్టడము, దోచుకోవడం, అవినీతికి పాల్పడుతున్నాడు. మరి ఆయన నిరంకుశ వైఖరికి మేము నిరసనగా మరి బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి మరి కాంగ్రెస్ పార్టీకి మరి మనం గౌరవ ముఖ్యమంత్రి వర్యులైన రేవంత్ రెడ్డి గారి సమక్షంలో మరి కలిసి ఈ కాంగ్రెస్ పార్టీలో మేమందరం ఏక నిర్ణయం తీసుకొని చేరుతున్నాం.
8వ తేదీ విజయవాడ ధర్నా సందర్భంగా ఆశా కార్యకర్తలపై జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పోలీసులను ప్రయోగించి నిర్బంధాన్ని విధించడం వల్ల నిరసనగా 9-10 తేదీలలో ప్రభుత్వ కార్యక్రమాలకు బాయ్కట్ చేస్తున్నామని భవానీ పుష్ప పిలుపునిచ్చారు. తోని తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా సిఐటియు మండల నాయకులు శ్రీనివాస్, ఆశా నాయకులు భవానీ పుష్ప మాట్లాడుతూ శాంతియుత ఆందోళనకు కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అనుమతించడం లేదని, మహిళలు అని కూడా చూడకుండా పురుష పోలీసుల ద్వారా నిర్బంధాన్ని ప్రయోగించి జగన్మోహన్ రెడ్డి తన నిజస్వరూపాన్ని బయటపెట్టుకున్నారని విమర్శించారు. రోడ్ హీట్ చేశారు. సిఐటి నాయకులను కూడా 2 రోజుల ముందు అరెస్ట్ చేసి ఈ రోజు కూడా విడుదల చేయకుండా పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పుతూ ఉన్నారు. దానికి నిరసనగా ఈ రోజు ఎన్డీటీ సర్వే సంబంధించి ఇవాళ రేపు కూడా బాయ్కట్ చేయాలని చెప్పేసి ఆశా వర్కర్ల యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది. ఆ పిలుపుకు అనుగుణంగా ఈ రోజు రేపు కూడా తుని ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర నిరసన కార్యక్రమం చేస్తా ఉన్నాం. ఆశా వర్కర్ల సమస్యల పరిష్కారం వాళ్ళకు అనుగుణంగా ఉండవలసింది పోయి వాళ్ళని ఈ రోజు భయపెట్టే కార్యక్రమం చేస్తే ఊరుకోమని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఇదే విధానాలు మా సాగితే మాత్రం రేపు మీ పిహెచ్సి హాస్పిటల్ దగ్గర మీ డాక్టర్ గారు ముందే ఈ రోజు డాక్టర్ పెట్టవలసి ఉంటుందని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. నా పేరు శ్రీనివాస్, సిఐటియు తుని ఆశా వర్కర్ల యూనియన్ లీడర్ని. ఇటువంటి బెదిరింపులు చేస్తే మాత్రం మీ హాస్పిటల్ ముందే ధర్నా చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. తెలంగాణ అయ్యప్ప ఐక్యవేదిక ముఖ్య గురుస్వాముల సమావేశం చేతన్యపురి అయ్యప్ప భక్త సమాజంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఉభయ రాష్ట్రాల అయ్యప్ప స్వాములు పడుతున్న ఇబ్బందులను ట్రావెన్కోర్ బోర్డు మరియు కేరళ ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చి పరిష్కరించాలని, అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా జోక్యం చేసుకోవాలని, సమస్యలు పరిష్కరించాలని తెలంగాణ అయ్యప్ప జేఏసీ డిమాండ్ చేసింది. శబరిమలలో ఎవరు కూడా ₹1 పావలాకు మించి ఇరుముడిలో నుంచి ఎటువంటి డబ్బులు హుండీలో వేయరాదని నిర్ణయం చేశారు. రాబోయే రోజుల్లో తెలంగాణ అయ్యప్ప ఐక్యవేదిక ద్వారా పెద్ద ఉద్యమానికి కార్యాచరణ రూపొందించింది. అయ్యప్పలు చాలా కాలం నుంచి అక్కడ వివక్ష ఎదుర్కొంటూనే ఉన్నారు. మలయాళం మాట్లాడే వాళ్ళకి మాత్రమే అక్కడ ప్రిఫరెన్స్ కనిపిస్తూ ఉందని చెప్పి తెలుగు వాళ్ళు బాధపడుతూ ఉంటాము. సీనియర్ గురుస్వాములు కూడా అదే బాధపడుతున్నాం. ఇంతకుముందు మహిళల ఉద్యమం, మహిళలు 50 ఏళ్ళు పైబడిన వాళ్ళు తప్ప శబరిమల వెళ్ళడానికి లేదు, 10 ఏళ్ల లోపు వాడు తప్ప అని ఒక శాస్త్ర ప్రకారం ఉన్న నియమం ఉన్నప్పటికీ దాన్ని కూడా వాళ్ళు ఉల్లంఘించడానికి కోర్టుల్ని కూడా వాళ్ళు మేనేజ్ చేసి అలాంటి డెసిషన్స్ తీసుకోవడానికి ట్రై చేశారు. దానికి వ్యతిరేకంగా ఈ అయ్యప్ప సంస్థలు కానీ అక్కడ ఉన్నటువంటి కేరళ ప్రభుత్వం వెంటనే స్పందించి రాబోయేటువంటి సమయంలో అయ్యప్పలకు సరైనటువంటి అవసరాలు తీర్చాల్సిన బాధ్యత ఉంది. లేని పక్షాన అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం మీద ఖచ్చితంగా బలమైనటువంటి తిరుగుబాటు చర్యకు జేఏసీ ముందుకు వస్తుందని తెలియజేస్తూ స్వామియే ఓకే సార్ ఎల్లిగడ్డ పెడతారు, అల్లం వెల్లుల్లిపాయలు ఇస్తారు, కావాలని వాళ్ళ దీక్షని వాళ్ళు ఇవాళ పూర్తి స్థాయిలో వాళ్ళు విఫలం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. మీడియా మిత్రుల ముందు మేము తెలియపరుస్తున్నాం, మీరు అక్కడ వెళ్ళి చూడండి. ఉల్లిగడ్డ బస్తలు అయ్యప్పలందరూ కూడా కలిసి దాదాపు 132 సంస్థలకు చెందిన అయ్యప్ప సంస్థలు అన్ని కోరు, అదేవిధంగా ఉభయ రాష్ట్రాల ముఖ్యమంత్రి వర్యులను కూడా కలిసి అయ్యప్ప స్వాములకు పడుతున్న ఇబ్బందులను కేంద్ర ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్లి కార్యాచరణ ప్రణాళికను రూపొందించి ఎటువంటి ఇబ్బంది జరగకుండా అయ్యప్ప తత్వానికి కానీ మన హిందూ ధర్మానికి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. ఆన్లైన్ ద్వారా సమ్మక్క సారక్కలకు నిలవెత్తు బంగారం సమర్పించే కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి. పార్లమెంట్లోని ప్రధాని కార్యాలయంలో ప్రధాని మోదీతో సమావేశమైన ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి. గణపూర్ మండలంలోని కాలువలను రిజర్వాయర్ల పనులను ప్రారంభించాలన్న ఎమ్మెల్యే కడియం శ్రీహరి. మేడారం వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించామన్న కలెక్టర్ ఎలా త్రిపాఠి. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఈవీఎంల తనిఖీ ప్రక్రియను పరిశీలించిన హన్మకొండ జిల్లా కలెక్టర్ సిక్నా పట్నాయక్. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.